ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నిన్నటి నుండి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. అదేంటంటే కేరళ ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ ఎన్ఆర్డి వాళ్ళ వైఫ్ ఒక కండక్టర్ తోని అర్ధరాత్రి పూట వెళ్ళిపోయింది, అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే లేచిపోయింది అని చెప్పి ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే అసలు ఏం జరిగింది, ఏంటి వార్త అని చూస్తే గనక అఖిల్ ఎన్ఆర్డి అనే ఇన్ఫ్లుయెన్సర్, తన ఐడియా అలాగే ఉంటుంది అఖిల్ ఎన్ఆర్డి అని చెప్పేసి, యాక్చువల్గా మేఘ అనే వైఫ్. అయితే వీళ్ళిద్దరికి కూడా వాళ్ళు కాలేజ్ టైం నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు అని కొంతమంది అంటున్నారు, లేదు వాళ్ళకి ఆన్లైన్లో పరిచయం అయింది అని ఇంకొంతమంది అంటున్నారు. అయితే ఎక్కడికి వాళ్ళిద్దరైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెద్దలను ఒప్పించుకొని మరి అందరి అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోస్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఐడిలోనే ఉండడం జరిగింది. అవన్నీ కూడా ఈ న్యూస్ వచ్చిన నేపథ్యంలో అందరూ అవి రివైండ్ చేస్తూ కూడా ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కసారిగా వాళ్ళ వైఫ్ కనిపించకుండా పోయింది రాత్రి నుంచి అని చెప్పేసి అఖిల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే సీసీటీవీ ఫుటేజ్ అనేది బయటికి తీశారు. సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీసిన తర్వాత అసలు అఖిల్ మైండ్ బ్లాంక్ అయిపోయిందనే చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయని థింగ్ అది ఆ అబ్బాయికి. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, దట్టు కొన్ని ఇయర్స్ లవ్ చేసుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అంటే చాలా కష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది లైఫ్లో నిజంగా ఒక సక్సెస్ అయిన థింగ్ కింద చూస్తాం మనం. ఎందుకంటే ప్రేమించిన అందరూ కూడా పెళ్లి చేసుకునే అదృష్టం ఉండదు, కానీ వాళ్ళకి ఆ అదృష్టం దక్కింది. కానీ ప్రేమించిన అమ్మాయి ఈ విధంగా చేస్తుంది అని అతను ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండడు. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసాక ఆయన గుండె ఆగిపోయినంత పని అయిందట. అందులో ఏముంది అని అంటే, ఆ మేఘ అమ్మాయి భార్య నైటీ వేసుకునే ఉంది, నైటీ వేసుకుని జడ పైకి క్లిప్ పెట్టేసుకుంది, వెళ్ళేటప్పుడు కొన్ని సంచులు వేసుకొని వెళ్తుంది. అక్కడ సందు చివరన ఒక కండక్టర్ అనమాట, కండక్టర్ వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ కండక్టర్ ఎక్కడి నుంచి పరిచయం అది కూడా మనం మాట్లాడుకుందాము. వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఒక 3 బ్యాగులు వేసుకొని వెళ్తుంది. అదేంటి వెళ్ళిపోయేది, నార్మల్గా వెళ్ళిపోవచ్చు కదా ఇంట్లో నుంచి లేచిపోయేటప్పుడు, ఈ 3 బ్యాగులు ఏంది అని అనుకోవచ్చు. వెళ్ళిపోతుంది ఉత్తగా వెళ్ళిపోలేదమ్మా. ఇంట్లో వాళ్ళ అఖిల్ వాళ్ళ చెల్లివి, వాళ్ళ అమ్మవి, ఆమెవి నగలు అన్నీ కలిపి బ్యాగులలో వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఉత్తగా వెళ్ళలేదు, మొత్తం ఊడ్చుకొని పోయిందనమాట. ఇక ఆ కండక్టర్ ఎవరు అని అంటే, వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఇంకా చదువుకోవాలి అని చెప్తే అఖిల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాడు. అందరు కూడా సపోర్ట్ చేశారు, ఓకే అని చెప్పారు. కాలేజ్లో జాయిన్ అయింది. సో డైలీ ఆ కాలేజ్కి వెళ్ళడానికి అని చెప్పేసి బస్ ద్వారా వెళ్ళేది. మరి ఆ బస్లో ఈ కండక్టర్ ఎలా పరిచయం అయ్యాడో ఏంటో, మరి రోజు ఆ కండక్టర్ కోసం ఒకటే బస్ ఎక్కేదో ఏంటో, మరి వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటో, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు. కానీ ఆ అబ్బాయితోని, ఆ కండక్టర్ అబ్బాయి అనడం కంటే అంకుల్ అనడం బెటర్ ఏమో, అతనితోని ప్రేమలో పడిందట. ప్రేమలో పడి అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకొని బంగారం లాంటి భర్తను వదిలేసి ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న కండక్టర్ కోసం వెళ్ళిపోయింది. ఇది మ్యాటర్. అయితే ఇందులో ఒక సంతోషించదగ్గ విషయం ఉంది. అదేంటి, పెళ్ళాం లేచిపోతే సంతోషించే వార్త ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఇంకా నయం, కొంతమంది భార్యలు ఏం చేస్తున్నారో చూసాం కదా, ప్రియుడి కోసం అని చెప్పేసి అదేదో భర్తకి విడాకులు ఇవ్వకుండా ఆ డ్రమ్ములని, కుక్కర్లని, ఆ రీసెంట్గా మిల్ మేకర్ కర్రీలో తినే కూరలో మందు కలపడము, గడ్డి మందు, అలాగే ఈ హార్పిక్ లిక్విడ్ నరాల్లోకి ఎక్కించడము. ఆ రీసెంట్గా ఇంకొకటి కూడా చూసాం, పాముని తీసుకొచ్చి హస్బెండ్ షర్ట్లోకి వదిలేసి చంపేసి పొలం దగ్గర పాతి పెట్టడం. ఇలాంటి క్రిమినల్గా ఆలోచించలేదు ఆ అమ్మాయి. సంతోషించాలి ఈ కేసులో. క్రిమినల్గా ఆలోచించకుండా ఆ అబ్బాయికి ఆల్రెడీ మంచి భవిష్యత్తు ఉంది. ఆ మలయాళీ ఇండస్ట్రీలో మంచి యాక్టర్ ఆ అబ్బాయి, మూవీస్ చేసుకుంటున్నాడు. ఆయన ప్రొఫైల్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. సో హ్యాపీగా ఆయన కెరియర్ నన్నా బాగుండేటట్టు ఆయన వదిలేసింది. ఆ చంప అదే ఏ బస్ అయితే ఎక్కుతుందో రోజు అదే బస్తో గుద్దించలేదు. సంతోషించాలి మనం. ఆమె దారి ఆమె చూసుకుంది తప్పితే ఈయనను వదిలేసింది. కానీ మోసం అయితే చేసింది, మోసం చేసింది. కానీ అందరిలాగా ఆలోచించకుండా, అట్లీస్ట్ సరే డివోర్స్ కూడా తీసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయింది. చంపడానికి ఆలోచించలేదు. ఇది నిజంగా పెద్ద సంతోషించే విషయం అని చెప్పుకోవాలి ఈ కేసులో అయితే. కానీ ఏమవుతుంది నిజంగా అర్థం కావట్లేదు. ఈ రోజులలో అరేంజ్ మ్యారేజ్ అని లేదు, లవ్ మ్యారేజ్ అని లేదు, ఏ మ్యారేజ్ లేదు. ఇంతకుముందు లవ్ మ్యారేజ్ అంటే ఒక ఒపీనియన్ ఉండేది అందరికీ. లవ్ మ్యారేజ్ అంటే పెళ్లికి ముందు నుంచే కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరికి తెలిసి ఉంటుంది, ఇద్దరు అభిప్రాయాలు తెలిసి ఉంటాయి, వ్యక్తిత్వం తెలిసి ఉంటుంది.
కాబట్టి గొడవలు అనేవి రాకుండా ఉంటాయి, విడిపోవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, లవ్ మ్యారేజ్ బెటర్ అని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ లేదు, అరేంజ్ మ్యారేజ్ లేదు, ఏ మ్యారేజ్ లేదు. ఎలాంటి మ్యారేజ్ అయినా చేసుకో నువ్వు. ఖచ్చితంగా అక్రమ సంబంధాలు అనేవి కామన్ అయిపోయాయి. మరి ఇవి ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అసలు అక్రమ సంబంధాల కోసం ఎందుకు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే దీనికి నిజంగా ఒక ఈ ప్రశ్నకి ఆన్సర్ లేదని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అలాంటి రోజులు అయితే వచ్చేసాయి. నిజంగా ఆ జంటని చూస్తే, అఖిల్ మేఘాని చూస్తే ఎంత చూడ చక్కనైన జంట. వీళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటే బాగుంటుంది, ఎంత బాగా కలిసి ఉన్నారు, వాళ్ళిద్దరి రిలేషన్షిప్ స్టేటస్, ఆ డెప్త్ ఏంటి అనేది అయితే ఆ వీడియోస్, కొన్ని వాళ్ళు పాస్ట్లో చేసిన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఒక అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పేసి ఎవరైనా, ఏ హస్బెండ్ అయినా అసలు ఎక్స్పెక్ట్ చేస్తాడా? చెయ్యడు. కానీ నిజంగా ఇది అఖిల్కి పెద్ద లైఫ్ టైంకి సరిపడే షాక్ అని చెప్పొచ్చు. బట్ తనకి నిజంగా ఒక మంచే జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి కోసం మనం ఏడవాల్సిన అవసరం లేదు. మన గురించి, మన ఫీలింగ్స్ గురించి, పట్టని వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. సో ఆ అబ్బాయి కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి తను వాళ్ళ భార్య గురించి మర్చిపోయి తన లైఫ్ కెరీర్ని ఇంకా పీక్స్కే తీసుకెళ్ళి ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాం. దీనికి సంబంధించి మరి వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అనేది అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. మరి దీని మీద అఖిల్ మరి ఎలాంటి రియాక్షన్, వాళ్ళు దొరికాక ఎలాంటి రియాక్షన్ ఇస్తాడు ఏంటి అనేది అయితే ఇంకా తెలియదు.